హాయ్ అండి, లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక నీకై నేను స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. మీ అందరికీ ఎంతో నచ్చిన స్టోరీ. ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. నేను నిన్ను ప్రేమించటం లేదు, నువ్వు నాకంటే వయసులో చిన్నవాడివి. మా అమ్మ వాళ్ళని నువ్వు ఒప్పించిన నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోను. ఎటువంటి పరిస్థితుల్లోనూ నిన్ను నేను అంగీకరించను. నువ్వు మా అమ్మ వాళ్ళకి మాయమాటలు చెప్పి ఒప్పించవచ్చు, ఆ మాయమాటలకు నేను పడిపోతాను అనుకోవద్దు. ఏదో చిన్న పిల్లవాడివి, ఫ్రెండ్ అంటూ నాకు దగ్గర అయితే సరే, స్నేహంగా ఉంటున్నాడు కదా అని నిన్ను దగ్గరకు తీసుకొని చిన్న పిల్లాడిని లాలించినట్లు లాలించాను, అంతే తప్ప నీకు నాకు మధ్య ఏమీ లేదు. నువ్వు ఎవరో నేను ఎవరో అన్నట్లే ఉండాలి. అలా కాకుండా ప్రేమ అంటూ నా వెంట తిరిగావో నాకు నేను ఏమీ చేసుకోవడానికి కూడా వెనకాడను అంటూ కావేరి తనకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా కలకన్న నందకిషోర్ ఒక్కసారిగా నిద్రలో ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా చూస్తే ఎవ్వరూ లేరు. చుట్టూ చూశాడు. తను హాస్టల్ రూమ్లోనే ఉన్నాడు అని అతనికి క్లియర్గా అర్థమైపోయింది. అంటే ఇప్పుడు నాకు వచ్చింది కళ, ఇంకా నిజంగానే తను నన్ను యాక్సెప్ట్ చెయ్యక నేను బలవంతం చేస్తే ఇంకా ఏదైనా చేసుకుంటుంది ఏమో అనే భయం వేసింది అని ఒక్కసారిగా ఊహించుకొని, అమ్మో అలా జరగకూడదు అని భయపడి, అలా జరగటానికి వీల్లేదు అంటూ పక్కన ఉన్న వాటర్ గటగట తాగేసి ఇక తనకు నిద్ర పట్టక బాల్కనీలోనికి వెళ్ళి నిలబడ్డాడు నందకిషోర్. అర్ధరాత్రి చల్లటి గాలి శరీరానికి తగులుతుంటే మనసులో ఉన్న వేడివేడి ఆలోచనలు అన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి. కానీ భయాన్ని కలిగించే కొత్త ఆలోచనలు తనలో పుట్టుకు వచ్చాయి. అర్ధరాత్రి పూట ఇలాంటి పీడకల వచ్చింది ఏంటి అనుకుంటూ తన ఫోన్లో ఉన్న కావేరి ఫొటోస్ చూసుకుంటూ తెల్లవారే వరకు గడిపేశాడు. చుట్టూ ఉన్న కాలాన్ని మరిచి సూర్యకిరణాలు వచ్చి తన మీద పడటంతో అప్పుడు తన చూపు కావేరి ఫోటో మీద కాకుండా చుట్టూ ఉన్న ప్రపంచం మీద పడింది. కావేరి ఫోటో వైపు చూస్తూ నవ్వుతూ, చూసావా, నిన్ను చూస్తూ ఉంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మరిచిపోయాను అని అన్నాడు నందకిషోర్. ఫోటోలో ఉన్న కావేరి ప్రపంచాన్ని మరిచిపోయినా బ్యాంకుకి రావటం మర్చిపోవద్దు. ఇప్పటికే నీ సెలవులు చాలా ఎక్కువ అయ్యాయి. ఇంకా సెలవులు పెడితే జాబ్ నుంచి హోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తాను పైనుంచి అని బెదిరించినట్లుగా అనిపించింది నందకిషోర్కి. అబ్బా, ఈ మేడం ఎక్కడున్నా వర్క్, కనీసం ఫోటోలో కూడా ప్రశాంతంగా చూసుకొనివ్వటం లేదు. ఇక్కడ కూడా బ్యాంకుకు రా వర్క్ అని పిలుస్తుంది అని ముద్దుగా కావేరిని తిట్టుకొని ఫోన్ తీసి జేబులో పెట్టుకొని తన రూమ్ లోపలికి వచ్చేశాడు. నందకిషోర్ ఎటువంటి నిర్ణయం చెప్పకపోవటంతో కళ్యాణి, మాధవ్ ఇద్దరూ కూడా సందిగ్ధంలో ఉన్నారు. తన కూతురు వద్దు అంటుంది. కూతురు ప్రేమ గురించి చెప్పిన తర్వాత నందకిషోర్ వెళుతూ అత్తయ్య, మామయ్య అన్నాడు. కానీ కావేరిని పెళ్లి చేసుకుంటాను అనే ఒక్క మాట మాత్రం నోరు తెరిచి చెప్పలేదు. నిజంగానే కావేరిని ప్రేమిస్తున్నాడా, లేదంటే ఆమెను వదిలేస్తాడా? గౌతమ్ గురించి చెప్పేసరికి ఏదైనా ఆలోచిస్తున్నాడా అనే ఆలోచనలో ఉన్నారు ఇద్దరు. కళ్యాణి కావేరికి టిఫిన్ వడ్డిస్తూ ఒక్కసారి నందకిషోర్ గురించి ఆలోచించకూడదు అని అన్నది. తినటం ఆపి కోపంగా కళ్యాణి వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు అమ్మా అని అన్నది కావేరి. అదేనే, ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, నీకంటే వయస్సు 3 సంవత్సరాలే కదా చిన్నవాడు, దానిలో పెద్ద డిఫరెన్స్ ఏముంది? కానీ ఆ అబ్బాయి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు, ఒక్కసారి ఆలోచించకూడదు అని తడబడుతూ కావేరి చూపులకు భయంతో గుటకలు మింగుతూ కష్టంగా చెప్పింది కళ్యాణి. మనసులో తన కూతురు ఒప్పుకుంటే చాలు అనే ఒక చిన్న ఆశతో అన్నది కళ్యాణి. తింటున్నది ఒక్కసారిగా పైకి లేచి, ఏం మాట్లాడుతున్నావమ్మా, నేను అతడిని పెళ్లి చేసుకోవటం ఏంటి? అతడు నాకంటే వయసులో చిన్నవాడు. అసలు ఇవన్నీ కాదు, నేను అతడిని ప్రేమించటం లేదు. అటువంటప్పుడు నేను తనని ఎలా పెళ్లి చేసుకుంటాను? మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీకు తెలుసు కదా నా మనసులో గౌతమ్ ఉన్నాడు అని. నేను గౌతమ్ని తప్ప ఇక ఎవరిని ప్రేమించను, పెళ్లి చేసుకోను. నా జీవితంలో గౌతమ్కి తప్ప మరెవరికి స్థానం లేదు అంటూ తన మెడలో ఉన్న చైన్ చూపిస్తూ, చూసావా, ఇది గౌతమ్ నా మెడలో వేసిన చైన్. ఇది మీరు కొనిచ్చినదే కావచ్చు,
కానీ ఇదే నేను తాళిగా భావిస్తున్నాను. గౌతమ్ నా మెడలో వేశాడు. గౌతమ్ ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ నా మనసులో ఎప్పటికీ ఉంటాడు. నా భర్తగా నా జీవితంలో అతని జ్ఞాపకాలు వెన్నంటే ఉంటాయి. అతని కాదు అని మరొక వ్యక్తిని నేను నా జీవితంలోనికి ఆహ్వానించే ప్రసక్తే లేదు అని కరాఖండిగా తేల్చి చెప్పింది కావేరి. అది కాదు అంటూ ఏదో మాట్లాడాలి అని ట్రై చేశారు మాధవ్ గారు. కానీ కావేరి మాటలు పూర్తిగా ఆగకపోవటంతో ఆయన మాటలు నోటి నుంచి పూర్తిగా బయటకు రాలేదు. ఇంకొకసారి ఇలాంటి మాటలు నా ముందు తీసుకొని వస్తే కనీసం ఇప్పుడు మీతో అయినా ఇలా మాట్లాడుతున్నాను, ఇకపైన ఇలా మీతో మాట్లాడను, బయటకు వెళ్ళి విడిగా రూమ్ తీసుకొని ఉంటాను అని వాళ్ళను బెదిరించింది కావేరి. ఆ మాటలతో మాధవ్ గారు మాట్లాడాలి అనుకున్న మాటలు పూర్తిగా ఆగిపోయాయి. కావేరి తన రూమ్లోనికి వచ్చి గౌతమ్ ఫోటోని చూసి బాధగా ఏడుస్తూ, చూసావా గౌతమ్, అమ్మా నాన్న ఎలా మాట్లాడుతున్నారో, ఇది ఎంత ఆ రాస్కల్ వల్లే, బ్యాంకుకు వస్తాడు కదా అప్పుడు చెప్తాను వాడి పని అని సీరియస్గా రెడీ అయ్యి బ్యాంకుకు బయలుదేరి వెళ్ళిపోయింది కావేరి. నందకిషోర్ కరెక్ట్గా బ్యాంకుకు రెడీ అయ్యి బయలుదేరుతున్న సమయంలో తన తల్లి నుంచి ఫోన్ వచ్చింది. ఇటువైపు నందకిషోర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని కూడా నోటి నుంచి మాట రాలేదు. కానీ అటువైపు నుంచి బుద్ధుందరా నీకు, కనీసం ఇంటికి ఫోన్ చేయాలి అని కూడా తెలియలేదా నీకు, ఉన్నట్టుండి సడన్గా ఇక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోయావు, ఎందుకు ఏంటి అని అడుగుతున్నా మాకు ఏ సమాధానము చెప్పలేదు. కనీసం అక్కడికి వెళ్ళి వారం రోజులవుతున్నా ఫోన్ చేసి పరిస్థితి ఇది అని చెబుతావు అనుకుంటే చెప్పలేదు. మేము ఫోన్ చేస్తుంటే నీ ఫోన్ బిజీ వస్తుంది, లేదా కలవటం లేదు, అసలు ఏం చేస్తున్నావు హైదరాబాద్లో నువ్వు అని వరుసగా ఆమెకు తెలిసిన తిట్లను నందకిషోర్ మీదకు వదిలింది జయలక్ష్మి గారు. తన తల్లి తిట్టిన తిట్లను అన్నీ నిదానంగా ప్రశాంతంగా విని, అమ్మ అయిపోయాయా, ఇంకా ఏమైనా మిగిలాయా అని అలుపు తీర్చుకుంటున్న తన తల్లిని అడిగాడు నందకిషోర్. ఎక్కడరా అయిపోయేది, అరగంట నుంచి తిడుతున్నా నీలో మాత్రం చలనం లేదు, కనీసం ఇప్పటికైనా ఎందుకు వెళ్ళిపోయావో చెబుతున్నావా, లేదు నీకు తల్లి తండ్రి అంటూ ఒకరు ఉన్నారు అనే విషయం గుర్తుందా, లేకపోతే మర్చిపోయావా అని బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నారు జయలక్ష్మి. అబ్బా అమ్మ, సెంటిమెంట్ అప్లై చేయొద్దు, ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను అనేది రేపు శనివారం ఇంటికి వచ్చిన తర్వాత అన్ని వివరంగా చెప్తాను, ప్లీజ్ అప్పటి వరకు ఓపిక పట్టు, ఇక ఉంది 2 రోజులే కదా అని ఎంతో నచ్చ చెప్పడంతో అప్పుడు జయలక్ష్మి కాస్త శాంతించింది. బాగున్నావా అంటూ ఎన్నో మాటల తర్వాత అప్పుడు అడిగింది కొడుకుని జయలక్ష్మి. నవ్వుతూ నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా, నాన్న ఎలా ఉన్నారు అని అడిగాడు నందకిషోర్. మేము బాగానే ఉన్నాం, ఇదిగో నాన్న కూడా పక్కనే ఉన్నారు, మాట్లాడు అంటూ జయలక్ష్మి ఫోన్ని భాస్కర్ గారి చేతికి ఇచ్చింది. ఎరా బాగున్నావా, నీ జాబ్ ఎలా సాగుతుంది, మీ అమ్మ అలానే మాట్లాడుతుందిలే, కానీ నువ్వు ఆ మాటలు ఏమీ పట్టించుకోవద్దు, ఏదో వర్క్ హడావిడి ఉండి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళావు అని నేను అనుకుంటున్నాను, నా కొడుకు ఏ పని చేసినా ఆ పని ఖచ్చితంగా అర్థవంతంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను, నువ్వు కూడా అలానే ప్రవర్తిస్తున్నావు అని నీ మీద పూర్తి నమ్మకం నాకు ఉంది అని కొడుకు మీద ఉన్న నమ్మకాన్ని భరోసాన్ని తెలియజేశారు భాస్కర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, నన్ను అర్థం చేసుకున్నందుకు. మీరు చెప్పింది నిజమే, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద సడన్గా అక్కడ మీకు ఎటువంటి వివరం చెప్పకుండా హైదరాబాద్ వచ్చాను, దానికి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను, ఇకపైన ఎప్పుడూ ఇటువంటి పని చేయను, శనివారం ఇంటికి వచ్చిన తర్వాత వివరంగా మీకు చెబుతాను, అలానే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, అది మీరు ఎలా తీసుకుంటారో ఏంటో అని సంశయంగా ఆలోచనలో అన్నాడు నందకిషోర్. సరే ముందు నువ్వు ఇంటికి రా, ఆ తర్వాత ఎన్ని విషయాలైనా మాట్లాడుకుందాం అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశారు భాస్కర్ గారు. ఫోన్ వైపే చూసి ఈ మేడం విషయం ఆలోచనలో పడి కనీసం అమ్మ వాళ్ళకి ఫోన్ చేయటం కూడా మర్చిపోయాను, ఎంత కంగారు పడ్డారో అని తన తల్లి మాటలను గుర్తు తెచ్చుకొని అనుకొని, నేను కావేరిని ప్రేమిస్తున్నట్లుగా చెబితే నా ప్రేమ ఒప్పుకుంటారా ఇంటిలో, లేకపోతే ఇద్దరి క్యాస్ట్ ఒకటి కాదు అని చెప్పి అబ్జెక్షన్ చెప్తారా అనే ఆలోచనలతోనే బ్యాంకుకు చేరుకున్నాడు నందకిషోర్.
తన తల్లిదండ్రులు ఇద్దరితో ఫోన్ మాట్లాడుతూ ఉండటంతో బ్యాంకుకి అరగంట లేటుగా చేరుకున్నాడు నందకిషోర్. అప్పటికే కావేరి నందకిషోర్ తన ఇంటికి వచ్చి చేసిన రచ్చ పూర్తిగా అర్థమయ్యి అతనికి వార్నింగ్ ఇవ్వటానికి అతను వచ్చాడా లేదా అని 3 సార్లు అడిగింది ప్యూన్ని. నందకిషోర్ వచ్చాడా రాలేదా అని ప్యూన్ని అడగకనే అడిగేస్తూనే ఉంది కావేరి. ప్యూన్కి ఆశ్చర్యంగా ఉంది, ఎప్పుడూ లేనిది అలా కావేరి అడగటంతో. నందకిషోర్ బ్యాంకు లోపలికి అడుగుపెట్టిన మరుక్షణం ప్యూన్ అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. హాయ్ బాబాయ్ అంటూ హుషారుగా ప్యూన్ని పిలిచాడు నందకిషోర్. బాబు, మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు, త్వరగా వెళ్ళండి. ఇప్పటికే 3 సార్లు పిలిచారు. ఏదైనా అర్జెంట్ మ్యాటర్ ఏంటో ఏమో, మీరేమో ఈరోజు చాలా లేటుగా వస్తున్నారు అని అన్నాడు ప్యూన్. తనని కావేరి పిలిచింది అనేసరికి ఒక్కసారిగా తన మనసు ఆకాశంలో తేలిపోయింది. మరుక్షణం ఎందుకు పిలిచింది అని అనుమానంతో నేల మీదకు జారిపోయాడు. మేనేజర్ క్యాబిన్ డోర్ దగ్గరకు వచ్చి లోపలికి తల మాత్రమే పెట్టి తొంగి చూశాడు నందకిషోర్. కావేరి సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉండటంతో అమ్మో చాలా సీరియస్గా ఉంది అని అనుకున్నాడు. అమ్మ, లోపలికి వెళితే ఖచ్చితంగా మనకు ఏదో మూడుతుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూనే ఇక వెళ్ళక తప్పదు, మేనేజర్ కదా పిలిచారు అని అనుకుంటూ ఎక్స్క్యూజ్ మీ మేడం అని పిలిచాడు నందకిషోర్. నందకిషోర్ గొంతు విన్న వెంటనే తోకు తొక్కిన తాచుపాములా తన చైర్లో నుంచి పైకి లేచిన కావేరి కోపంగా అతని వైపు చూసి కమిన్, లోపలికి రా అని సీరియస్గా అన్నది. అతను చాలా డిగ్నిఫైడ్గా లోపలికి వచ్చి నన్ను పిలిచారంట మేడం, దేనికి చెప్పండి అని అన్నాడు నందకిషోర్. నిన్న మా ఇంటికి వచ్చి నువ్వు చేసిన పని ఏంటి అని 2 చేతులు కట్టుకొని సీరియస్గా నిప్పులు కక్కే కళ్ళతో అతని వైపు చూస్తూ అడిగింది కావేరి. సారీ మేడం, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని అమాయకంగా అన్నాడు నందకిషోర్. మరీ నువ్వు అంతగా నటించవలసిన అవసరం లేదు, అంత అమాయకమో పిల్లవాడిలో. నేను అడిగింది నీకు అర్థమయ్యింది. నిన్న నువ్వు మా ఇంటికి వచ్చి చేసిన పని ఏంటి, మా అమ్మా నాన్నతో ఏం మాట్లాడావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అంటూ వాళ్ళకు చెప్పావా అని మరింత సీరియస్ అయ్యింది కావేరి. మేడం, ఇది బ్యాంక్. మేడం, మీరు ఇంకా ఏదైనా బ్యాంకుకు సంబంధించి అడగడానికి పిలిచారు ఏమో అనుకున్నాను. ఇలా పర్సనల్ విషయాలు అయితే బ్యాంక్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత అడగండి. ఇప్పుడు మీరు ఏమి అడిగినా నేను సమాధానం చెబుతాను, కానీ ఇప్పటికే నేను లేట్గా వచ్చాను, మీరు అందుకు తిడతారు ఏమో అని అనుకున్నాను. దానికి కాకుండా ఇలా పర్సనల్ విషయాలు మాట్లాడుతుంటే ఇక్కడ నేను ఎలా సమాధానం చెప్పగలను అని ఇన్నోసెంట్కే బ్రాండ్ అంబాసిడర్లా అన్నాడు నందకిషోర్. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. స్టోరీ ఎలా ఉందో మాత్రం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.